గారు ఒకసారి నమస్తే అండి అరుణ గారు. నమస్తే అండి అరుణ గారు. వ్యక్తిగతంగా సత్యం గారు, వ్యక్తిగతంగా సత్యం గారు, అభ్యర్థుల యొక్క అరుణ గారితో కూడా మాట్లాడదాం ఒక్కసారి. అవకాశం ఉంది. ఒక్కసారి అండి అరుణ గారితో కూడా మాట్లాడదాం. అరుణ గారు, ఇప్పుడు మీ అధినేత జనసేనాని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనేది కన్ఫర్మ్. సో మరి ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ కి సంబంధించి చాలా పోటీ కనిపిస్తోంది, అంటే వైసీపీ నుంచి విపరీతమైన పోటీ కనిపిస్తోంది. అంటే దీన్ని అంటే కాపుల ఓట్లు ఒక్కటే చీల్చగలిగితే ఇది సరిపోదు అనుకున్న నేపథ్యంలో ఎవరైతే కాపులు కాని వాళ్ళంటే ఇతర వర్గాల వారు ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి సంక్షేమం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అంశాలన్నీ కూడా విడివిడిగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రస్తావించడానికి ప్రత్యేకంగా ఒక టీంనే ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది. ఇక్కడ మనం చూసుకుంటే హేమాహేమిలో వైసీపీ నుంచి మిథున్ రెడ్డి కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు అంటారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం ఇలాంటి వాళ్ళని పెడితే మరి ఖచ్చితంగా అంటే ముద్రగడ పద్మనాభాన్ని చూస్తే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా వంగా గీత వైపు చీలి వెళ్తాయి. ఎందుకంటే ఆవిడ కేవలం ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నేత మాత్రమే కాకుండా ఇక్కడ చూస్తే ముద్రగడ పద్మనాభం నుంచి వెళ్లాల్సిన ఓట్లు కూడా ఆవిడకే వెళ్తాయి. సో మరి ఇవన్నీ కూడా కలిపి మీకేమైనా నష్టం కలుగుతుందా, మీ అధినేతకి ఏమన్నా మైనస్ అవుతుందా? ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులకి మీకు నమస్కారం అండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేసుకోవడం అనేది సరైన నిర్ణయంగా మేము భావిస్తున్నాము. అలాగే పోటీ ఉంటుందేమో అంటే ఎక్కడ పోటీ చేసినా సరే, ఇప్పుడు పిఠాపురం అనే కాదు రాష్ట్రం మొత్తం మీద ఏ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ప్రయోగించే అస్త్రాలు ఇదే విధంగా ఉంటాయి. భారీ స్థాయిలో కుల సమీకరణాలు, భారీ స్థాయిలో ధన సమీకరణాలు అక్కడ మోహరించడానికి మొదటి నుంచి కూడా వాళ్ళు ప్రొవోకేటివ్ గా ఎక్కడ పోటీ చేస్తున్నారు అని చెప్పి చెప్పండి అని మా మీద, పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన ఒత్తిడి చేస్తున్న విషయం మనందరం చూసింది. ఇప్పుడు అక్కడ 100 కోట్ల రూపాయలు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో డంప్ చేసే పరిస్థితులు అయితే వైసీపీ పార్టీ నుంచి నెలకొన్నాయి. ఆల్రెడీ కూడా ఇప్పుడే వార్తల్లో ఎక్కడో చూశాను నేను, యూత్ కి ఒక్కొక్క కుర్రవాడికి ఒక్కొక్క బైక్ అండ్ మహిళలకి బంగారం కూడా ఆఫర్ చేస్తున్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి సోషల్ మీడియాలో న్యూస్ నేను చూసి ఉన్నాను. రాబోయే రోజులు ఇది ఇంకా భారీ స్థాయికి వెళ్ళొచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారిని చూస్తే కాపు ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతానండి, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంస్థాగత నాయకుడిని, నేను కాపు నాయకుడిని కాదు, నాకు కాపు ఓట్లు అక్కర్లేదు అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు ఒక పక్క మాట్లాడుతున్న విషయం మనం చూస్తా ఉన్నాము. అట్లాగే కాపు యువత కూడా గతంలో ఉప్మా గంటలు మోగించింది, రైళ్ల సంఘటనలు వీళ్ళని తీసుకెళ్లి బలి చేయించింది కేవలం కాపు సామాజిక వర్గాన్ని బాగు చేయడం కోసం కాదు. ఆయన భజన చేసేటువంటి రెడ్డి సామాజిక వర్గం మీద ఊడిగం చేస్తూ ఆయన స్వార్థం కోసం ఈ డ్రామా అంతా నడిపాడని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ కాపు సామాజిక వర్గం యువత అండ్ అప్పట్లో ఘటనలో పాల్గొన్న వాళ్ళందరూ, బాధితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా రియలైజ్ అయిన విషయం మనం చూసాం ప్రస్తుతం. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వస్తేనే జారుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అసిస్టెంట్ అయినటువంటి వ్యక్తి యొక్క అసిస్టెంట్ వస్తే వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకుని కూర్చొని మాట్లాడుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి మాటలకు, ఆయన ఆలోచనలకు ఈ రోజు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గంలో కానివ్వండి, ఎలాంటి విలువలు, మర్యాద, గౌరవం ఆ సామాజిక వర్గంలో లేవు ముద్రగడ పద్మనాభం గారి దగ్గర. ఇప్పుడు ఆయన వెనకాల వచ్చే యువత అసలు ఎంత వరకు ఉందనేది ఆయన కూడా వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. అట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఇంకా వంగా గీత గారి విషయానికి వస్తే, నాకు తెలిసినంత వరకు ఆమె ప్రస్థానం ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ పార్టీలో ఆమె ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన మాట వాస్తవం. కానీ ఈ రోజున్న పరిస్థితి దృష్ట్యా వంగా గీత గారిని చూసి వైసీపీ ఓటేసే పరిస్థితి ఎక్కడా లేదు రాష్ట్రంలో. వైసీపీ పార్టీని చూసి వ్యక్తి నచ్చినప్పటికీ కూడా పక్కన పెట్టి వైసీపీ పార్టీని ద్వేషించే పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అట్లాంటిది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గారిని చూసి టఫ్ ఫైట్ అయింది, ముద్రగడ పద్మనాభం గారిని చూసి టఫ్ ఫైట్ అయింది. మాత్రమే ఆ స్ట్రాటజీలో ఒక భాగం మాత్రమే కదా వంగా గీత. చూస్తే ప్రతి గ్రామాల లెవెల్లో కూడా చాలా పట్టున్న నాయకులని అక్కడ ఇన్ఛార్జులుగా పెట్టి అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు సజ్జల. ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది. డెఫినెట్ గా పిఠాపురంలో మా వ్యూహాలు కూడా గట్టిగా పిఠాపురంలో ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని ఈసారి, అంటే గతంలో 2 సార్లు ఓడించాం, ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలో ఓడించి తీరాలి అన్న కాన్సెప్ట్ లో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఇంపాసిబుల్ అండి. ఈసారి పవన్ కళ్యాణ్ గారి ఓటమి అనేది ఎట్టి పరిస్థితులను జరగని విషయము. కంపల్సరిగా ఆయన పిఠాపురం నుంచి భారీ మెజారిటీ ఎంత అన్నదే క్యాలిక్యులేషన్ గా వెళ్తున్నాం తప్ప ఓటమి అనేది అసలు మా ఆలోచనలోనే లేదు. అది జరగదు కూడా. పిఠాపురం ప్రజలు ఓటుకి ₹1,00,000 ఇచ్చినా సరే తీసుకొని జేబులో వేసుకుని ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేసే పరిస్థితి ఇవాళ అక్కడ నెలకొని ఉంది. స్థానికంగా మేము అక్కడ ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశాము. మా ప్లాన్ మేము చూసుకుంటున్నాం కాబట్టి మాకు క్లియర్ గా ఒక వ్యూ కనిపిస్తుంది. డెఫినెట్ గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయకపోతే 2 నియోజకవర్గాలు గతంలో చేసిన తప్పు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇవాళ ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఈ 5 ఏళ్లుగా, అలాంటి పరిస్థితి పిఠాపురంలో కంపల్సరీగా కంపల్సరీగా ఉంది. కాబట్టి పిఠాపురం ప్రజలు ఈ 5 ఏళ్లు జరిగిన పరిపాలన అరుణ గారు ఇంత పర్టికులర్ గా ఇంత ఎక్కువగా ఎందుకు పవన్ కళ్యాణ్ ఓటమి పైన ఫోకస్ చేస్తున్నారు వైసీపీ? ఏమేం కారణాలు ఉండుండొచ్చు అనుకుంటున్నారు? ఎందుకంటే టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుని టీడీపీ మళ్ళీ కొంచెం బలం పుంజుకునేలాగా, అంటే కూటమిని సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సో టీడీపీని కూడా అందులోకి తీసుకెళ్లి జాయిన్ చేసుకుని ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడడానికి పవనే ప్రధాన పాత్రధారి కాబట్టి ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అనుకోవచ్చా? ఆయన ఒక్కళ్ళు గెలిచి అసెంబ్లీలోకి వస్తే, గతంలో ఆయన ఒక్కళ్ళు గెలిచుంటే ఇవాళ వైసీపీ యొక్క అరాచక పాలన ఈ విధంగా ఉండేది కాదు. ఆయన ఒక్కళ్ళు ఓడిపోవడం ఇవాళ 5 ఏళ్లుగా ఈ రాష్ట్ర పరిపాలన ఇంత దౌర్భాగ్యంగా ఏడ్చిందని చెప్పేసి చెప్పుకోవడం ఎలాంటి సందేహం లేదు. ఆయన్ని ఒక్కళ్ళని ఓడించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తూ ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత భయపడిందో, ఈ 5 ఏళ్లుగా ఎంత భయపెట్టాడో మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా అదే రీతిలో భయపెడతాము. అలాగే అధికారంలో ఉన్నప్పటికీ కూడా, రేపు నెక్స్ట్ వచ్చేటప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన మార్కు ఈ రాష్ట్ర పరిపాలన మీద డెఫినెట్ గా చూపిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఓడించడానికి ఈ వైఎస్ఆర్సీపీ చేసే ప్రతి ప్రయత్నం కూడా విఫలమయ్యే తిరిగి వస్తుంది తప్ప వాళ్ళకి సఫలం అయితే కాదన్నమాట మేము బలంగా నమ్ముతున్నాము. దానికోసం పనిచేస్తాం. ఓకేనండి, ఒక్కసారి మనకి టీడీపీ నుంచి వినోద్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి వినోద్ కుమార్ గారు ఇప్పుడు మీరు మీ కూటమిలో భాగస్వామి అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ విపరీతంగా ఫోకస్ చేసింది పిఠాపురం పైన రకరకాల యాంగిల్స్ లో. అంటే వీటన్నింటికీ కారణం పవన్ కళ్యాణ్ కూటమికి పాత్రధారి సూత్రధారి అన్ని కూడా ఆయనే కావడం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 52 రోజుల రిమాండ్ లో ఉన్నప్పుడు ఆదుకోవడం, కూటమికి ఒక ఆద్యం పోయడం, ఆ టైంలో ఆజ్యం పోయడం, ఇవన్నీ కూడా కలిపి ఈ రోజు కూటమి ముందుకొచ్చింది.